హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఇది కృష్ణానంది టెంపుల్ అనమాట. ఇక్కడికి కూడా వచ్చేసినాము. కృష్ణానంది అంటే ఎక్కడంటే ఇప్పుడు నంద్యాల నుంచి మహానంది వెళ్ళే రూట్లో మధ్యలో ఒకటి రైట్లో అట్లా లోపలికి వెళ్ళాలన్నమాట. అక్కడ వస్తుంది ఇది. ఇది కూడా చాలా బాగుంది. ప్రతి టెంపుల్ అసలు నేను చూడని టెంపుల్సేలేండి ఇవన్నీ. ఎంత బాగున్నాయంటే అసలు ప్రతి టెంపుల్ కూడా నాకైతే అన్ని కొత్తగా ఎగ్జైట్గా ఉందన్నమాట. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఇట్లానే ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతారు కదా, అట్లా నాకు కూడా చాలా మంచి ఫీల్ అనిపించింది. ఇక్కడ చూడండి, ఆవు ఎంత బాగుంది కదా అసలు. ఇట్లాంటివన్నీ చూస్తే ఒక కళ్ళల్లో ఇలానే నిలుపుకోవాలనిపిస్తుంది కదా, ఇంకా మర్చిపోవద్ది కాదు ఇట్లాంటివన్నీ. అంత బాగున్నాయి ఇక్కడ. ఆవు చూడండి ఎంత అందంగా ఉందో. ఇంకా టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. బాగుంది టెంపుల్ కూడా, చాలా బాగుంది అనమాట. నేను ఒకటి గమనించింది ఏంటంటే, ప్రతి ఆలయంలో శివాలయంలో కాలభైరవుడు ఉంటాడు విన్నాను, కానీ ఇక్కడ ప్రతి టెంపుల్లో చూసినానులేండి. ఎక్కడ చూడు స్టార్టింగ్ ఫస్ట్ కాలభైరవునికి, ఆయన క్షేత్రపాలకుడు అంటారా, ఏమో సంథింగ్, నాకు తెలియని వర్డ్స్ వాడొద్దు. అదే ప్రతి టెంపుల్లో నేను గమనిస్తూనే ఉన్నానన్నమాట. ఇక్కడ ఏ శివాలయంకి వెళ్ళు ఖచ్చితంగా కాలభైరవుని దర్శనం చేసుకున్నాకనే లోపలికి వెళ్తున్నాము. అదే ఇక్కడ నేను గమనించిన విషయం మీకు చెప్తున్నాను అంతే. నాకు అనిపించింది ప్రతి టెంపుల్లో కూడా కాలభైరవ స్వామి ఉన్నాడనమాట. ఇది మెయిన్ టెంపుల్. ఇంకా ఇక్కడికి లోపలికి వెళ్తున్నాము. అన్ని టెంపుల్ మంచిగా దర్శనమైనాయి. ప్రతి శివయ్యను స్పర్శించి స్పర్శ దర్శనం చేసుకొని హ్యాపీగా వచ్చినాము. అసలు నాకు ఆ స్పర్శ దర్శనం అంటే ఎంత ఇష్టమో అంత ఇష్టము. ఒక్క మహానందిలో ఒక్కటే అవ్వలేదు స్పర్శ దర్శనము. ఇంకా మహానందిలో ఎప్పుడు పడితే అప్పుడు అవ్వదన్నమాట, కష్టం కొంచెం. ఇంకా ఇంకా మిగతా అన్ని టెంపుల్స్లో స్పర్శ దర్శనం అయితే హ్యాపీగా అయిపోయింది. చాలా బాగా అయ్యిందిలేండి స్పర్శ దర్శనం. అదే అన్ని టెంపుల్స్లో మేము ఇంకా శివయ్యను హ్యాపీగా తాకి మొక్కొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని కోరికలన్నీ చెప్పుకొని నెరవేరాలి శివయ్య. నెక్స్ట్ కార్తీక మాసంకంతా మళ్ళీ నెక్స్ట్ వస్తాను నేను, నవనందుల ప్రదక్షిణ చేస్తానని ప్రతి స్వామికి మనసులో దండం పెట్టుకొని ఇంకా వచ్చేసినామన్నమాట. ప్రతి టెంపుల్లో ఇట్లానే దండం పెట్టుకున్నాము. ఇంకా ఇక్కడ కూడా దర్శనం అయిపోయి అట్లా బయటకు వచ్చి కొంచెం పచ్చని చెట్లు, అక్కడ ఒక కాలువ కూడా ఉందన్నమాట. ఇంకా దాన్ని చూసి ఇంకా ఇక్కడ ఇదేంటిది మహానందికి వచ్చేసినామా? మహానందే కదా ఇది. ఎస్, మహానంది. ఇంకా మళ్ళీ మధ్యాహ్నం ఏం షూట్ చేసుకోలేదులేండి. అక్కడ నుంచి వచ్చేసి మళ్ళీ మహానందికి వచ్చినాము. ఇక్కడ కూడా మంచిగా దీపాలది పెట్టేసుకొని బయట అంతా మహానందిలో ఇంకా లోపలికి ఫోన్ అలో ఉండదు కదా, సో ఏం షూట్ చేసుకోలేదన్నమాట. ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చేసి దర్శనం అయినాక బయటకు వచ్చి అందరం మళ్ళీ కొన్ని పిక్స్ అవి తీసుకొని ఇంకా మంచిగా బాగానే ఎంజాయ్ చేసినాంలేండి అందరం. ఇక్కడ అందరం కూర్చొని మంచిగా ఒక పిక్స్ అయితే తీసుకుంటున్నాము. మొత్తం 10 మెంబర్స్ వెళ్ళినామన్నమాట. అందరినీ పాప వీడియో తీస్తుంది, తర్వాత మళ్ళీ ఫొటోస్ కూడా తీసిందిలేండి అందరినీ. ఇట్లా అందరూ ఫ్రెండ్స్ అక్కలు అందరూ అంతే కదా. మనం మంచిగా ఉంటే అందరూ మనతో మంచిగా ఉంటారు. అదైతే ఖచ్చితంగా చెప్తా నేను, ఎందుకంటే అందరం బాగుండాలి, అందులో నేను ఉండాలి. అదొక్కటే కదా నా కాన్సెప్ట్ ఎప్పుడైనా ఎక్కడైనా. అదే ఇక్కడ గోశాల కూడా ఉంది మహానందిలో, బయటికి వెళ్ళేదన్నమాట ఇది ఎగ్జిట్. ఇక్కడే గోశాల ఉంటే అక్కడే గ్రాసం ఉంటే ఇంకా అదే అందరు తినిపిస్తున్నారు ఆవులకి. ఇంకా పెట్టేసి మళ్ళీ బయటకు వచ్చేసి బయట కూడా ఇంకా 2 నందులు ఉన్నాయి, గరుడ నంది, వినాయక నంది అని ఉంటాయి బయట. ఇంకా వాటిని కూడా దర్శనం చేసుకోవాలని ఇంకా అక్కడికే వెళ్తున్నాము. ఇక్కడ కొంచెం ఆవుల దగ్గర మంచిగా ఆవులకంతా ఫుడ్ పెట్టుకుంటూ అట్లా వెళ్తున్నాం అనమాట. గోశాలకు కూడా వెళ్ళాలంట అండి ఖచ్చితంగా. గోవులకు కూడా మన శక్తి మేర వాటికి మన సాయం అయితే చేయాలి అంట ఖచ్చితంగా గోమాతకు. ఎవరికెవరికి ఇంట్రెస్ట్ అనేది నాతో చిన్న కామెంట్ అయితే షేర్ చేసుకోండి.
ఇంకా ఇక్కడంతా మంచిగా ఆ గోవులకు అది ఫుడ్ పెట్టేసి ఇంకా వెళ్తున్నాం అనమాట. మళ్ళీ ఈమె ఆవునేమో దగ్గరికి తీసుకుంది, అది ఇట్లా అనేసరికి పాపం ఇట్లా పడిపోయింది, కిందికి కూర్చోయింది అట్లానే. చిన్న ఆవు దూడ క్యూట్ ఉంది లేండి. వెళ్తున్నాము, బయటికి వస్తున్నాము. మాకు తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా మేము డైరెక్ట్ వెళ్ళాములేండి దర్శనానికి. ఇక్కడ అసలు చాలా లేట్ అవుతుంది, కానీ ఆ అక్క వాళ్ళకి థ్యాంక్స్. ఆ అక్క వల్లనే మేము తొందరగా దర్శనం చేసుకోగలిగినాము మహానందిలో. అక్కకైతే పెద్ద థ్యాంక్స్, నిజంగానే మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఇదేమో మహానంది బయట. ఇంకా అక్కడ అంతా చూసుకుంటూ మొత్తం అంతా షూట్ చేసుకుంటూ చూడండి ఎంత బాగుంది కదా మహానంది. అసలు ఇంకా మన ఎంత పెద్ద ఫేమస్ టెంపుల్ అంటే మహానంది అందరికీ తెలిసి ఉంటుంది, నాకు తెలిసి మహానంది. ఇంకా బాగుంటుంది మహానందాలలో. మహానంది మాకు దగ్గర ఉండడం మా అదృష్టం. ఒకటి జగజ్జనని టెంపుల్ ఉండడం మా నంద్యాలలో మేము చాలా అదృష్టవంతులం అనుకుంటా. నంద్యాల వాసులందరూ వాస్తవ్యులందరూ అదృష్టవంతులు. ఇంకా అదే మమ్మల్ని దర్శనానికి తీసుకెళ్ళిందని చెప్తే చూడు, ఆ అక్క వాళ్ళ షాప్ అనమాట. ఇంకా అక్కడికి కూడా వచ్చింటిమి, బాగుంది అక్క వాళ్ళ షాప్ కూడా. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ వేరే టెంపుల్ ఏది వినాయకనంది గరుడనంది సంథింగ్ గరుడనంది. ఇక్కడ నందికి సోమసూత్రం ఉందన్నమాట. సోమసూత్రం ఉన్న శివలింగం దర్శించుకోవడం మనకు చాలా అదృష్టం అంట. అదే ఇక్కడ తాకనివ్వరు అనమాట, డైరెక్ట్ తాకకూడదంట. నాకు తెలియక పొరపాటున తాకనికి పోతే అయ్యవారు వద్దమ్మా తాకకూడదు అట్లా అంటే, శివలింగం అంటే తల తాకిచ్చాలా అనే ఒక ఇది ఉంటుంది కదా. సో అదే అనుకొని నేను తాకనికి పోతే అయ్యే వద్దన్నాడు. ఇంకా ఇక్కడ కూడా దర్శనాలన్నీ అయిపోయి బయటికి వెళ్ళిపోతున్నాము. వినాయకనంది గరుడనంది ఇవి 2 నందులు చూసుకొని ఇంకా మళ్ళీ వచ్చేసినాం బయటికి. బాగున్నాయి టెంపుల్స్ అన్నీ బాగున్నాయి. అసలు చాలా 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 హ్యాపీగా జరిగిందిలేండి దర్శనాలన్నీ కూడా. అసలు ఎంత ప్రశాంతంగా జరిగిపోయినాయంటే అన్నీ కూడా మంచిగా జరిగినాయి అన్నమాట. ఇంకా ఇదేమో అదే ఏమంటారు లాస్ట్ నంది, ఏం నంది, సూర్యనందినా కృష్ణనందేనేమో. బాగా జరిగినాయి అన్నీ కూడా, అన్ని టెంపుల్స్ దర్శనాలు కూడా బాగా జరిగినాయి. ఇంక ఇది లాస్ట్ బయటకు వచ్చేసి ఇంకా తర్వాత ఇంకేముంది భోగేశ్వరం వెళ్ళినాంలేండి లాస్ట్కు. ఇది భోగేశ్వరమా? ఓకే, కృష్ణానంది అప్పుడే అయిపోయింది కదా, లాస్ట్ భోగేశ్వరం. ఓకే సారీ, నాకు అదే కన్ఫ్యూజ్ అయిపోతున్నా. చెప్పినాను కదా కృష్ణానంది ఆల్రెడీ, మళ్ళీ ఏందా అని ఆలోచిస్తున్నా. లాస్ట్లో భోగేశ్వరం దర్శనం చేసుకున్నాంలేండి. ఇంకా భోగేశ్వరం అయినాక ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట. బాగున్నాడు ఇక్కడ కూడా శివయ్య, భోగేశ్వరంలో కూడా చాలా బాగుంది. అక్కడేవో నదులు ఉంటాయంట కొన్ని, ఇంకా అవన్నీ కూడా చూసుకొని మేము ఆ నీళ్ళు జల్లుకోవాలంట. ఇంకా అదే ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చినాము. ఇది భోగేశ్వరం, ఇది కూడా ఫస్ట్ టైమే నేను చూడడం. అసలు ఎన్ని టెంపుల్స్ నేను చూడని టెంపుల్స్ ఉన్నాయో నిజంగంటే. ఇక్కడ ఇంకా భోగేశ్వరంలో కూడా ఆ శివయ్యను దర్శనం చేసుకొని తర్వాత ఇంటికి వెళ్ళిపోయినాము. అన్నట్టు నా చీర ఎట్లుంది ఏంటి, మా వాళ్ళందరూ కలర్ సూపర్ ఉంది అంటున్నారు. మరి నేను కట్టుకుంటే చాలామంది స్టేటస్లో చూసి కూడా నన్ను అడిగినారు ఎంత బాగుంది చీర అనేసి. మరి మీరు కూడా ఒక చిన్న కామెంట్ అయితే చేయండి, నా చీర ఎలా ఉంది ఏంటి అనేది. ఖచ్చితంగా ఈ కలర్ ఎవ్రీ గ్రీన్ కదా, ఎవరికైనా సూట్ అవుతుంది, ఎవరికైనా నచ్చుతుంది ఈ కలరు. పర్పుల్ అంటే నచ్చని వాళ్ళు అంటే ఎవరు ఉండరులేండి. ఇంకే చూడండి టెంపుల్ ఎంత పెద్ద టెంపుల్ కదా, అసలు బాగుంది టెంపుల్ అయితే, చాలా పెద్ద టెంపుల్. శివయ్య కూడా చాలా బాగున్నాడు. వెళ్ళి ఆయనను కూడా దర్శించుకొని దండం పెట్టుకొని కోరికలన్నీ చెప్పుకొని ఇంకా లోపలికి బయటకు వచ్చేసినాము. లోపలికి వెళ్ళి అదే ప్రతి శివలింగాన్ని అయితే స్పర్శించుకున్నాము. ఒక్క మహానందీశ్వర స్వామిని, ఆయన దగ్గరికి మళ్ళీ ఒక సోమవారం అయితే పిల్లలు వచ్చినాక వెళ్ళాలని డిసైడ్ అయినా. మళ్ళీ అప్పుడు వెళ్ళినప్పుడు అదొక్కటి ఒక వీడియో అయితే తీసి పెడతాను.
ప్రస్తుతానికైతే ఇంకా ఇది ఇంతవరకు తీసినాను అనమాట. ఇదండి ఇవాల్టి నా వీడియో. ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ ఇచ్చి వీడియోని కంటిన్యూ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, ఓకేనా. మంచిగా ఉంది అనమాట వీడియో. అన్ని గుళ్ళు గోపురాలు ఉన్నాయి కదా, అందుకోసం అందరూ మంచిగా చూస్తారనే ఉద్దేశంతో చెప్తున్నాను. స్కిప్ అయితే చేయకండి, ఓకేనా. మంచిగా అంతా వాచ్ చేయండి, అప్పుడు మీకే తెలుస్తుంది అన్నమాట. బాగుంది, కొత్త ప్లేసులు కదా, చూడని వాళ్ళకైతే ఇంకా మంచిగా అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చూడలేదు కదా అన్నీ, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అట్లనే మీకు కూడా అనిపిస్తుందని నా నమ్మకం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి, టేక్ కేర్ అండి, హ్యావ్ ఎ నైస్ డే.